అందరికీ శుభములు కలుగును గాక. ఉదయాన నేను ప్రార్థనలో ఉన్నప్పుడు 3:30 గంటలకి ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రభువు ఒక మాట మాట్లాడుతున్నాడు. దేశం మీదకి కరువు రాబోతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తుంటే ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం ద్వారా మాట్లాడుతున్నాడు. అదేంటంటే, రాబో దినములందు దేశంలో నేను క్షామం పుట్టింతును, అది అన్నపానం లేకపోవటం చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవటం వల్ల కలుగు క్షామంగా ఉన్నది. ఇదే యెహోవా వాక్యం. కాబట్టి జనులు ఆ మాట వెదకుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు, తూర్పు నుండి ఉత్తర దిక్కు వరకు సంచరించుదురు గాని అది వారికి దొరకదు. ఆ దినమందు చక్కని కన్యలు యవనులు దప్పి చేత సుమతిలు. ఇది ఆత్మీయ వాక్యం, దేవుని వాక్యం లేని కరువు. అన్నపానములు బాగానే ఉన్నాయి, మరి అన్నీ బాగానే ఉన్నాయి, కానీ దేవుని యొక్క వాక్యం యొక్క కరువు ఈ దినాల్లో చూసినట్లయితే ఆ వాక్యం యొక్క కరువు ఉంది. మరి ఆ కరువు పోవాలంటే అందరూ కలిసి ప్రార్థించినప్పుడు మన దేశంలో కరువు పోతుంది. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో మరి నీవు ఎలాగున్నావు అని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే, నీవు దేవుని వైపు ఎంతగా నువ్వు ప్రార్థనలో ఏకీభవిస్తున్నావు, ఎంతగా ఆత్మీయ జీవితంలో ఎంతగా దిగజారిపోయినావో. దిగజారిపోయింటే ఆ ఆత్మీయ జీవితాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ప్రార్థన ద్వారా, ఉపవాసం ద్వారా దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇది అన్నపానం లేని కరువు కాదు, మరి దేవుని యొక్క వాక్యం లేని క్షామం కరువు. ఆ కరువు తీర్చాలంటే దేవుని వాక్యం వినాలి, దాన్ని ధ్యానించాలి, దాన్ని ప్రకటించాలి. నీ జీవితంలో మరి ఎలా ఉన్నావు మరి ఒకసారి ఆత్మల పరిశీలన చేసుకుంటే గొప్ప కార్యాలు జరుగుతాయి. మరి ప్రభువు మీకు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఉన్న ఆత్మీయ కరువును ప్రభువు తీర్చునుగాక అని ప్రార్థిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి ప్రభా, మా ప్రియులందరినీ ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి. దేశములో క్షామము లేని దినాలుగా చూడాలి ప్రభా. క్షామం వల్ల మరి ఆత్మీయ వాక్యము లేని క్షేమం అది. ఆ ఆత్మీయ వాక్యం లేని కరువును ప్రభా మీరు తొలగించి ఆత్మీయ వాక్యంతో నిండైన మరి సంఘాలుగా, నిండైన సేవకులుగా మీరు తీర్చిదిద్దమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.